భార్యాభర్తలు చాలాసార్లు చాలా విషయాల్లో గొడవలు పడుతుంటారండి. అది చాలా సహజం. కానీ ఆ మాత్రం దానికే భార్యాభర్తలు విడిపోవాలనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత, గొడవలు పడ్డ తర్వాత ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది. అంతేగాని విడిపోవడం వల్ల ఏ సమస్యకి పరిష్కారం రాదు. ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించైనా సరే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడు కూడా. వన్స్ విడిపోయిన తర్వాత భార్యకి ఒక పురుషుడు భర్తగా దొరకవచ్చు. అదేవిధంగా భర్తకి ఒక అమ్మాయి భార్యగా దొరకొచ్చేమో కానీ నీకు పుట్టినటువంటి పిల్లలకి ఎప్పటికీ తండ్రి దొరకడు, అదేవిధంగా తల్లి దొరకదండి. అది ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే ఎవరు కూడా విడిపోరు. అసలు ఏమున్నాయండి అంత పెద్ద సమస్యలు విడిపోవడానికి? చిన్న చిన్న విషయాలు, ఈగోస్ అండి. ఈగోస్ వల్ల భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు వస్తూ ఉన్నాయి. ఆ ఈగోస్ వదిలేస్తే సమస్యకి పరిష్కారం దొరికిపోతుంది. ఇప్పుడు నా భర్త ఒక మాట అన్నాడు, ఓకే, నా భార్య ఒక మాట అంది. ఒక్క మాట ఒక్క సెకండ్ ఆలోచించుకుంటే చాలండి, అంతకుమించి ఏం లేదు. కానీ నన్ను అంటావా, నన్ను నువ్వేందనేది జస్ట్ అంతే. ఆ విషయాన్ని వదిలేస్తే ఆటోమేటిక్గా ఏ సమస్యకైనా సొల్యూషన్ వచ్చేస్తుంది. సో దయచేసి మీరు గొడవలు పడిన తర్వాత విడిపోవాలన్నంత ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు విడిపోవచ్చు, కానీ మీ పిల్లలు చాలా అంటే చాలా సఫర్ అవుతారండి భవిష్యత్తులో. సో నా మాటగా ప్రతి భార్యాభర్తకు చెప్పేదంటే గొడవలు పడండి, తిట్టుకోండి, కానీ మళ్ళీ ఒకటవ్వండి. ఎందుకంటే మీ చిన్నారి పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం అవ్వకూడదండి. ఎందుకంటే మన కళలు, మన భవిష్యత్తు మనం కాదండి, పిల్లలు. సో పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని గుర్తుపెట్టుకొని ఏ విషయాలైనా అదే నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని బ్లైండ్గా నిర్ణయాలు తీసుకొని తర్వాత లైఫ్లో చేయరాని తప్పు నేను చేశానని చెప్పి నిరంతరం బాధపడే కన్నా ముందస్తుగా మనం ఆలోచించి సర్దుకుపోవడం అనేది నేర్చుకోవాలి. సర్దుకుపోవడం అనేది ఇక్కడ ఓన్లీ భార్య చేయాలని కాదు, భర్త కూడా చేయాలి. కొన్ని విషయాల్లో భర్త సర్దుకోవాలి, కొన్ని విషయాల్లో భార్య సర్దుకోవాలి. అలా అంటేనే జీవితం అనేది ముందుకు సాగుతుంది. పిల్లల భవిష్యత్తు అనేది మంచి గొప్ప స్థానానికి చేరుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.